నమస్తే. మనతో పాటు ఖైరతాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మన గోవర్ధన్ గారు ఉన్నారు. నా మొన్నటి వరకు ఖైరతాబాద్లో ఉప ఎన్నికలు తథ్యం అని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చలు వచ్చినా కూడా నిన్న మొన్ననే దానం నాగేందర్ గారు మళ్ళీ నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, నన్ను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయలేదని చెప్పేసి ఒక వ్యాఖ్య చేశారు. ఎట్లా చూడొచ్చు అసలు? దానం నాగేందర్ గారు రాజకీయ నాయకుడు కానే కాదు, రాజకీయ వ్యభిచారి. ముందులో చెప్తున్నాడు, దానం నాగేందర్ గారు రాజకీయ వ్యభిచారి. ఎప్పుడు ఏ పార్టీలు ఉంటాడో ఎవరు తెలియని వ్యక్తి. ఉమ్మడి రాష్ట్రంలో కానీ లేకపోతే గతం భారతదేశంలో కానీ ఏ రాజకీయ నాయకుడు ఇన్ని పార్టీ మారిన సందర్భం ఎక్కడా లేదు, ఎక్కడ ఉండదు కూడా. ఆయన అట్లాంటి వ్యక్తి. ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుతున్నా అంత మంచిది. మీరు అడిగారు కాబట్టి చెప్తున్న ఆన్సర్ ఒకటి. ఇప్పుడు చెప్తున్నాడు కదా, ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా గెలుపు నాదే అని చెప్పేసి మొన్నటి వరకు ధీమా వ్యక్తం చేసిండు కదా. రాజకీయాలలో సిగ్గులేని వ్యక్తి ఎవరు దానం నాగేందర్ గారు. మొన్న వారం రోజుల కింద మా ఖైరతాబాద్ కాన్ఫరెన్స్ లో చిన్న ఇనాగ్రేషన్ సందర్భాలు వచ్చేసి, నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేని, కాంగ్రెస్ లోనే ఉన్నా, ఒకటి కాదు 10 సార్లు చెప్పిండు, నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే, కాంగ్రెస్ లోనే ఉన్నా, రాబోయే జీహెచ్ఎం సెలక్షన్ లో మీ ఎంఐఎం తో కలిసి దాదాపు మెజార్టీ సీట్లు సాధిస్తారని చెప్పేసి జబ్బలు తెచ్చుకున్న దానం నాగేందర్ గారు ఇప్పుడు జబ్బలు వెళ్ళేసి ఇప్పుడు డీల పడిపోయిండు. ఆయన సిగ్గులేని వ్యక్తి. ఎందుకు చెప్తున్నా అంటే, ఇట్లాంటి రోజుకు బ్రోకర్ పనులు చేస్తూనే ఉంటాడు. రోజు ఒక ఉసర వెళ్ళి కూడా సిగ్గుపడుతుంది దానం నాగేందర్ చూస్తే. ఆయన ఎన్ని కుట్టిల ప్రయత్నాలు చేసినా, ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా కూడా ఖచ్చితంగా డిస్క్వాలిఫై కావడం 100%, లేకపోతే రాజీనామా చేసి మళ్ళీ పోటీకి రావాల్సిందే. నేను ఈ సందర్భంగా మీ లెజెండ్ ద్వారా ఏం చెప్తున్నా అంటే, దమ్మున్న నాయకుడు అయితే, నీ పేరు దానం నాగేందర్ అయితే, నువ్వు అమ్మ నాన్నకే పుట్టుంటే ఖచ్చితంగా రాజీనామా చేసి ఎలక్షన్ రండి. మేము బీఆర్ఎస్ పార్టీతో నేను వస్తాను, కాంగ్రెస్ పార్టీతో నువ్వు రా, గెలుద్దాం. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు రా, ప్రజల్లో తెలుసుకుందాం. ఖైరతాబాద్ కాన్ఫరెన్స్ ప్రజలు నిన్ను కర్రీ కాల్చి వాత పెట్టడానికి, 100 మీటర్ల గొయ్యి తీసి బూర్చి పెట్టడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఒకటిగా 2 సార్లు కాదు, 2004లో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ టీడీపీలోకి పోయినావు, తర్వాత 2004లోనే మళ్ళీ టీడీపీ నుంచి కాంగ్రెస్కి వచ్చినావు, 2014లో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి వచ్చినావు, 2018 నుంచి మళ్ళీ 23లో మళ్ళీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పోయినావు. ఒక్కరోజు ఒక తాను ఉండని పరిస్థితి. నీకు ప్రజల ఆకాంక్ష కాదు, ప్రజల ఏదైతే ఇబ్బందులు బాగు చేయాలని చెప్పి, లేదా ప్రజలకు ఏదో చేయాలని చెప్పి ఉరగబెట్టాలని కాన్స్టిట్యూషన్ నియోజకవర్గ డెవలప్మెంట్ కానే కాదు. ఓన్లీ నీ స్వయం అభివృద్ధి కొరకు, నీ అవసరాల కొరకు, నీ కబ్జాల కొరకు, నీ సెటిల్మెంట్ల కొరకు పోతుంది తప్ప అంతకు మించి పీకేది ఏం లేదు, పొడిచేది ఏం లేదు. నువ్వు నీ అందరు తెలంగాణ ప్రజలతో పాటు ఖైరతాబాద్ కాన్ఫరెన్స్ నీ గురించి ఆలోచించరు. నీవు నిజంగా రిజైన్ చేస్తే నీ ఖైరతాబాద్ కాన్ఫరెన్స్ ప్రజలు తెలంగాణ నుంచి వచ్చి నేను ఓడగొట్టడం సిద్ధంగా ఉన్న ప్రజలు. ఎందుకంటే నువ్వు అట్లాంటి వ్యక్తిత్వం లేని వ్యక్తివి కాబట్టి. నువ్వు మా పార్టీ మీద బీఫామ్ గెలిచినావు 2018లో, 2023లో మా పార్టీ బీఫామ్ గెలిచినావు. అసెంబ్లీలో సాక్షికి ఏం మాట్లాడినావు? మా నాయకుల్ని పిచ్చి మాటలు మాట్లాడినావు కదా. అసలు నీకు అవకాశం వస్తే మాత్రం తెలంగాణ ప్రజలతో పాటు మా ఖైరతాబాద్ కాన్ఫరెన్స్ మేము కూడా ఖచ్చితంగా నేను తొక్కి తోలి రెడీగా సిద్ధంగా ఉన్నాం. నీకు ఖచ్చితంగా ఎట్లా గెలుస్తాం మేము చూస్తాం. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నేను ఖచ్చితంగా గెలుస్తాను చెప్పి సందర్భం తెలుస్తాను. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నన్ను సస్పెండ్ చేయలేదని చెప్పేసి అన్నారు కదా, ఒకవేళ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తారా దానం నాగేందర్ను? అసలు ఆయన సిగ్గులేనోడు. ఆయన గురించి మనం మాట్లాడద్దు. ఆయన బీఆర్ఎస్ సస్పెండ్ చేసే పెద్ద నాయకుడు కాదు. ఆయన సిగ్గు లేనివాడు. అసలు సిగ్గు ఉంటే ఆయన పార్టీ మాట్లాడి ఎందుకు మాట్లాడు చెప్పు. ఆయన నీ రాజకీయ భవిష్యత్తు మొత్తం 14 ఓడిపోయిన తర్వాత రాజకీయ భవిష్యత్తు శూన్యమైపోయింది. 2018లో మా కేసీఆర్ కాళ్ళు పట్టుకుంటే పోనీ పాపం లేని చెప్పి 2018 బీఫామ్ ఇచ్చేసి గెలిపించడం జరిగింది. 2023లో మా పార్టీ బీఫామ్తో గెలిచినావు. 2018లో 2023లో గెలవకపోతే నువ్వు రాజకీయ భవిష్యత్తు ఈ పార్టీ దానం నాగేంద్ర అనేవాడు మర్చిపోయేవాళ్ళు. ఎందుకంటే నీకు ప్రజలతో సంబంధం లేదు, ప్రజలకు పనిచేయవు కాబట్టి నిన్ను ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. మా పార్టీ పుణ్యం, మా కేసీఆర్ పుణ్యం అంటే 2 సార్లు ఎమ్మెల్యే, ఈ రోజు మళ్ళీ రాజకీయ భవిష్యత్తు మళ్ళీ వచ్చింది. రాజకీయ భిక్ష పెట్టిన మేము అంత తప్ప అంత ఉప ఎన్నిక తథ్యం అని చెప్పేసి అంటున్నారు కదా. ఓకే, మన్న గోవర్ధన్ కి టికెట్ ఇచ్చే అవకాశం ఉందా? ఖైరతాబాద్ నియోజకవర్గంలో మన్న గోవర్ధన్ పరిస్థితి ఏంది అసలు? 100% టికెట్ వస్తుంది. మా గౌరవ కేసీఆర్ గారు ఆల్రెడీ పిలిచి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా బై ఎలక్షన్ వస్తుంది, సిద్ధంగా ఉన్నాను చెప్పడం జరిగింది. నేను సిద్ధంగా ఉన్నాను. ఖచ్చితంగా నేను ఆయన లెక్క దొంగ సేవ చేయను. 100% 2010 నుంచి 2020 ఈ రోజు వరకు ప్రతిరోజు కాన్స్టిట్యూన్స్ లో తిరుగుతాను. ప్రతి కార్యక్రమంలో అటెండ్ అవుతాను. ప్రజల మద్దతు ఎట్లా ఉంది? ప్రజలకు 100% కేసీఆర్ గెలిపించాలని రెడీ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఖైరతాబాద్ కు నెంబర్ 1 ఉంటారు ఇంకా అందరికంటే. ఎందుకంటే ఆయన అట్లా చూసుకొని మా 2018 కాన్స్టిట్యూన్స్ కి వచ్చిండు, బీఆర్ఎస్ పార్టీకి వచ్చిండు. లేకపోతే వచ్చేవాడు కాదు. ఆయన ఎక్కడ మంచిగా ఉంటే, ఎక్కడ ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలో పోతుంటారు. రన్నింగ్ బస్ ఎక్కుతాడు దానం నాగేందర్ గారు. ఆయన స్వయం ప్రకాశిత కాదు. ఏ పార్టీలో బాగుంటే ఆ పార్టీలో వేసి గెలిచేసి నా దెబ్బలు తెచ్చుకుంటే నేను గొప్పని చెప్పుకుంటాడు. ప్రజలు నమ్ముతున్నారా అంటే ఇట్లా పార్టీలు మారే వాళ్ళని? ఇంకా కూడా అసహించుకుంటారు చెప్తున్నా. ఖైరతాబాద్ కాన్ఫరెన్స్ ప్రజల్ని అసహించుకుంటారు ఆయనని. ఇట్లాంటి వ్యక్తిగా మేము ఓట్లేసింది, ఇట్లాంటి చెత్తవానిగా మేము ఓట్లేసింది, ఇట్లాంటి వ్యక్తికి మేము ఓట్లేసి మమ్మల్ని నట్టేట ముంచును. మా కార్యకర్తల కష్టంతో, మా ఉద్యమకారుల కష్టంతో, మా పార్టీ పుణ్యంతో గెలిచింది తప్ప ఆయన స్వయం ప్రకాశిత కాదు. ఆయనకి ఈసారి కాంగ్రెస్ పార్టీని నిలబడమని చెప్పి ప్రజలే బుద్ధి చెప్తారు. ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అట్లాగే ఆయన సిగ్గు లేకుండా ఏం మాట చెప్తున్నాడంటే, అసలు ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని ఆయనే చెప్పుకొని ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా,
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే నేను, బీఆర్ఎస్ పార్టీ నన్ను సస్పెండ్ చేయలేదు, బీఆర్ఎస్ పార్టీ నేను రాజీనామా చేయాలని చెప్తున్నారు. సిగ్గుసారా ఉండాలి ఏమన్నా మనిషి పుట్టుక పుట్టినప్పుడు కొంత. ఎందుకంటే ఏఐసిసి నుంచి మన జూబ్లీ సెలక్షన్ అయినప్పుడు ఆయన క్యాంపెయినింగ్ మెంబర్కి వచ్చిండు, క్యాంపెయినింగ్ అభ్యర్థిగా. అట్లాంటిది ఇంకా అన్ని ఏఐసిసి నుంచి వచ్చిన తర్వాత మా పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచి 6 నెలలు జరగక ముందుకే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద సికింద్రాబాద్ ఎంపీకి పోటీ చేసినావు. ఇంతకన్నా ఎవిడెన్స్ ఏం కావాలి? అసలు స్పీకర్ గారు కూడా కళ్ళుండి కబోద్ అయిపోయిందా, లేకపోతే ధృతరాష్ట్రుడు అయిపోయిందా? లేకపోతే ఏం కనబడతలేదా నీకు? మీ పార్టీ నుంచి బీఫామ్ మీద గెలిచింది కదా, మిగతా 9 మంది అంటే పక్కన పెట్టేసండి. సరే మీరు అన్ని అబద్ధాలు ఆడుతారు, అన్ని ఏదో చెప్పి టెక్నికల్ దొరకలేదని చెప్తారు కదా. ఈయనైతే 100% టెక్నికల్ దొరికింది కదా, 100% అంతకన్నా ఎవిడెన్స్ ఏం కావాలి? పబ్లిక్ డొమైన్ లో ఉంది కదా, ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంది కదా, ఈయన కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచింది. ఇంకా అంతకన్నా ఎవిడెన్స్ కావాలి. ఎందుకు తాత్సారం చేస్తారు? ఆయన అంటే దాని దగ్గర సిగ్గులో ఉన్నాడు, అందరూ తెలిసిన విషయమే. దాని సిగ్గు సరే ఏం లేదు, అన్ని వదిలేసి రోడ్డు మీద బట్టలు వదిలేసి రంగా కూర్చుంటాడు ఆయన. ఎందుకంటే ఆయనకు అవకాశం రాజకీయం కావాలి, లేకపోతే నా సెటిల్మెంట్ కావాలి. ఇప్పటికే వేలాది కోట్ల రూపాయలు సంపాదించుంటాడు, అయినా కూడా సాటిస్ఫై కాకుండా అన్ని బట్టలు ఇప్పుకొని రోడ్ల మీద కూర్చుంటాడు. కానీ స్పీకర్ గారికి బుద్ధి ఉండాలి, స్పీకర్ గారికి చేరికైన వాల్యూ ఉండాలి, స్పీకర్ గారు చేరికి కొంచెం రెస్పాన్స్ ఉండాలి, బెల్లి వేయాలి కదా. ఆయన ఆ చైర్లో కూర్చొని కూడా అబద్ధాలు చూస్తూ ఇంకా నోటీసులు ఇవ్వడం, ఇంకా దాన్ని విలువడం, ఆయన ఆన్సర్ తీసుకోవడం అనేది కరెక్ట్ గానే కాదు. 300 డివిజన్స్ గెలిపించే అంత సత్తా ఉందంటారా దానం నాగేందర్కి? అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లలో, ఎందుకంటే ఆ మాట చెప్పినాడు కదా, సిగ్గులేనోడు ఎన్నని చెప్తాడు. సిగ్గులేనని నేను ఫస్ట్ చెప్తాను. ఆయనకు సిగ్గు శరం ఏం లేదు, ఆయన రాజకీయ నాయకుడు కానే కాదు, రాజకీయ వ్యభిచారం లెక్క చేస్తుంటాడు. 300 కాదు కదా, ఆయన ముందు గెలిస్తే ఆయనకు ప్రాణభిక్ష పెట్టినా, రాజకీయ భిక్ష పెట్టినా అదే కాంగ్రెస్ పార్టీలో ఉండి రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ఆయనకి ఎమ్మెల్యే ఇచ్చింది, మినిస్టర్ ఇచ్చింది, కోట్లాది రూపాయలు సంపాదించిన అవకాశం ఇచ్చింది. ఆ పార్టీని తనుకొని ఇంకో టీడీపీ పోయిండు, ఆ పార్టీని తనుకొని మా బీఆర్ఎస్కి వచ్చిండు. అట్లాంటి వ్యక్తి ఏం మాట్లాడు చెప్పు? ఆయనకు నిజంగా ఆయన గెలవగలిగింటే మిగతా వాళ్ళు గెలిపించడం పక్కన పెట్టు, ముందు ఆయనే గెలిస్తే ఆయన అదే పార్టీ నుండి గెలుస్తాడు కదా. ఆయన గెలవలేకనే మా పార్టీలోకి వచ్చి మా కేసీఆర్ గారు మా కారు పార్టీ మీద గెలిచిండు. అంతే తప్ప ఆయన ఎప్పుడు 300 కాదుగా 3 సీట్లు గెలిపియలేడు. గతంలో 2016లో నేను ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు మాకు 6 డివిజన్లు ఉండే 6 కార్పొరేటర్ గెలిచినాయి. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత 6లో 2 బీజేపీ గెలిచినాయి, 4 మా పార్టీ గెలిచినాయి. అందుకే ఆయన 6 కార్పొరేటర్ గెలిపియలేన్నాడు. 300 గెలిపిస్తారంటే ఎవరు నమ్ముతారు చెప్పండి? ఆయన ఊరికి చెప్తాడు, ఆయన ఎక్కడ ఉంటే అక్కడ గెలిపాట. సిగ్గుసరే ఉండాలి. ఏమన్నా టీడీపీలో పోతే టీడీపీ మాష అయిపోయింది, మా బీఆర్ఎస్ పోతే బీఆర్ఎస్ మాష అయిపోయింది. నీతో ఐరన్ లేకు నువ్వు పెద్ద గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతుంటావు. దానం నాగేంద్ర ఎక్కడ ఉంటే అక్కడ పార్టీ అవుట్ అయిపోతుంది. కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డి గారి పాలన వల్ల 6 గ్యారెంటీలు ఇవ్వలేక వల్ల 420 హామీలు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ నాశనం అయిపోయింది. ఇంకో 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని గుర్తు చేసేటట్టు లేడు, ఓటు వేస్తూ లేడు. కాంగ్రెస్ పార్టీని కొట్టపరుస్తుంది. అట్లాంటి పార్టీలో నీకు హిస్టరీ అసహ్యంగా ఉంది. ఎందుకంటే నువ్వు రాజకీయ వ్యభిచారివి. నీకు కూడా నీ కాంగ్రెస్ పార్టీకి నువ్వు నిలబడి, కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు, నీకు భవిష్యత్తు లేదు. అందుకే 100% ఓడిపోతుండు. అందుకే భయపడి బై ఎలక్షన్ అంటే ఉత్సవడిపోతుంది దానం నాగేంద్ర గారికి. అందుకే బై ఎలక్షన్ రావట్లేదు. నిజమైన నువ్వు నాయకుడు అయితే రాకపోతే బహిరంగ ఓపెన్ చేస్తుంది ఛాలెంజ్. నేను పోట్లాడదంతా ఎలక్షన్ పోదంతా చూద్దాం. అప్పుడు ప్రజలు నిన్ను గెలిపిస్తారా, మా పార్టీ మా నాయకుడు కేసీఆర్ గెలిపిస్తారా చూద్దాం, ఆలోచించారు.